నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. యూనస్ మొహమ్మద్ వారు ప్రపంచ మేధావి, నోబెల్ బహుమతి గ్రహీత. అయితే ఈ నోబెల్ బహుమతి గ్రహీత ఏం చేశాడంటే, ఇంతకుముందు ఎవరో యూనివర్సిటీలో చేసిన రీసెర్చ్ వర్క్ను పట్టుకొని లాబీ చేసుకొని డీప్ స్టేట్కి దగ్గరయ్యి నోబెల్ శాంతి బహుమతి ఇప్పించుకున్నాడు అనమాట. ఆయన ఇప్పించుకున్న మొహమ్మద్ యూనస్ ఇంకా ఏం చేశాడనే దానికి సంబంధించి మాజీ అధికారులు, అలాగే బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్లో పనిచేసిన మాజీ అధికారులు, ప్రస్తుతం ఎగ్జైల్ ప్రవాసంలో ఉన్నాళ్ళు, ఇద్దరు ఏకకాలంలో కాకతాళీయంగా యూనస్ మొహమ్మద్ గుట్టు ఇప్పేసి ఆయన బట్టలు ఇప్పి నడిబజార్లో నుంచోబెట్టారు. ముందర మేజర్ జనరల్ సుధాకర్జీ ఆయన ఏం చేశారంటే, ది ఆల్టర్నేటివ్ మీడియా అనే దానికి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే, మొహమ్మద్ యూనస్ ఇంటర్మ్ గవర్నమెంట్ ఇన్ బంగ్లాదేశ్ ఈజ్ లింక్డ్ టు ఇన్స్టెబిలిటీ, యాంటీ ఇండియా సెంటిమెంట్. బంగ్లాదేశ్లో అస్థిరత, అలాగే భారత వ్యతిరేక సెంటిమెంట్ని బాగా బలంగా పెనట్రేట్ చేయటం, అండ్ ఈవెన్ సస్పిషన్స్ అరౌండ్ ద అసాసినేషన్ ఆఫ్ యాక్టివిస్ట్ షరీఫ్ ఉస్మాన్ హాదీ. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా తన ప్రస్థానం ప్రారంభించిన షరీఫ్ ఉస్మాన్ హాదీ తన గ్రేటర్ బంగ్లాదేశ్ ప్రోపగాండాని విస్తృతం చేసుకొని మరుగుజ్జు లాంటి వాడు తనని మించి ఎదిగిపోతున్నాడనే భయంతో మహమ్మద్ యూనస్ అతను హత్య చేయించాడనే ఒక అభియోగం కూడా మేజర్ జనరల్ సుధాకర్ చేసిన ప్రస్తావనలో కూడా ఉందన్నమాట. ఆయన ఇంకా ఏమంటున్నారంటే, యూనస్ లీడర్షిప్ ఈజ్ ఎనేబులింగ్ రాడికల్ ఫోర్సెస్, వీకనింగ్ గవర్నెన్స్ అండ్ స్ట్రైనింగ్ టైస్ విత్ ఇండియా. ఇస్లామిక్ ఛాందస్వాదంని పెంచి పోషించే శక్తులు విచ్చలవిడిగా తిరగటానికి, అలాగే ఈ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా గవర్నెన్స్ పరిపాలన సన్నగిల్లటానికి, భారతదేశంతో సంబంధాలు పూర్తిగా తెగపోవటానికి యూనస్ మొహమ్మద్ ఎవరు చెబితేనో ఇదంతా చేస్తున్నాడు అనే ప్రస్తావన చేశారు. ఉస్మాన్ హదీస్ అసాసినేషన్ ఆయన ఏమంటారంటే సుధాకర్జీ, యూనస్ మే హ్యావ్ హ్యాడ్ ఎ రోల్ ఆర్ అట్లీస్ట్ అలౌడ్ కండిషన్స్ దట్ లెడ్ టు ద కిల్లింగ్ ఆఫ్ రాడికల్ యాక్టివిస్ట్ షరీఫ్ ఉస్మాన్ హదీ అని చెప్తున్నాడు. ఢాకాలో రాడికల్ యాక్టివిస్ట్ని ఆయన హత్యలో నేరుగా ప్రమేయం ఉండటం కానీ, లేదా అటువంటి ప్లాట్ఫామ్ వేదిక క్రియేట్ కావడానికి కావాల్సిన పరిస్థితుల్ని అనుమతించటం కానీ మొహమ్మద్ యూనస్ చేసి ఉంటారని చాలా బలంగా చెప్తున్నారు. గవర్నెన్స్ బ్రేక్డౌన్ అయిపోయింది, పరిపాలన పూర్తిగా బదాబదలైపోయింది, అక్కడ ఏం లేదు పరిపాలన అని చెప్పేసి. ఆయన ఇంటర్మ్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది, ఇది కేవలం ఒక నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి ఆయన చీఫ్ అడ్వైజర్, తాత్కాలిక ప్రధాని కూడా కాదు, ఆయన ప్రధాన సలహాదారు అంతే. ఆయన పరిపాలనలో లాలెస్నెస్ పూర్తిగా, లా అండ్ ఆర్డర్ కంప్లీట్ ఎగిరిపోయింది. షేక్ హసీనా ఆమెని పంపించేసిన తర్వాత పూర్తిగా, షేక్ హసీనాని తొలగించిన తర్వాత పూర్తిగా ఆయన చేతుల్లో ఉన్న పరిపాలన అదుపు తప్పిపోయింది. ఇది చాలా క్లియర్గా చెప్తున్నారు. రాడికల్ ఫోర్సెస్కి కావాల్సినంత స్పేస్ ఇచ్చాడు. ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్, ఉగ్రవాద సంస్థలు తిరిగి ఊపిరి పోసుకోవడానికి కావాల్సిన ప్లాట్ఫామ్స్ కల్పించాడు. అఫ్కోర్స్ ఇది స్పష్టం, అవతల పక్క నుంచి పాకిస్తాన్ నుంచి గ్రేటర్ పాకిస్తాన్, నింది గ్రేటర్ బంగ్లాదేశ్ నినాదం అయితే ఆయనది గ్రేటర్ పాకిస్తాన్ నినాదం. ఎవరిది? సయ్యద్ హసీమ్ అనేది. సో జనరల్గా పంజాబీ రాజవంశపు ముస్లిం కుటుంబాల నుంచి, లేదా అగ్రేరియన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి వాళ్ళందరి ఆలోచన ధోరణి ఒకటే ఉంటుంది, బంగ్లాదేశ్ తమతోనే ఉండాలి. వాళ్ళు చెప్తున్నట్టు బంగ్లాదేశ్ ఇంటర్నల్ సెక్యూరిటీకి ఖచ్చితంగా ఒక రిస్క్ తీసుకొస్తున్నాడు. ఇవాళ ఏదో ఆ పాము పాలు పోసి తన ఇంట్లో బుట్టలో పెట్టుకుంటున్నాడు, రేపే ఏదో ఒకరోజు ఆ బుట్టని ఎగదండి పాము వచ్చి ఆయన్ని కాటేస్తుందనే విషయం యూనస్కి తెలియట్లేదని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు మేజర్ జనరల్ సుధాకర్జీ. ఉస్మాన్ హదీ అసాసినేషన్, హత్య, ఆ విద్యార్థి నాయకుడు హత్య వెనుక నేరుగా అయిన ప్రమేయం ఉందనేది. సో ఇంకా చూస్తే కనుక ఇది మేజర్ జనరల్ సుధాకర్జీ చెప్తున్న మాట అయితే. అలాగే బంగ్లాదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి అమినుల్ హక్ పలాష్, ప్రస్తుతం ఈయన కూడా ప్రవాసంలో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, తన ప్రజాప్రతిష్ఠ వెనుక షాడో స్టేట్ ఆయన నిర్మించుకున్నాడు. అవినీతి, ఆర్థిక మోసాలు, రాజకీయ మాయాజాలం ద్వారా శక్తిని ప్రోధి తెచ్చుకున్నాడు. అంతర్జాతీయంగా బ్యాంకర్ టు ద పూర్గా ప్రశంసలు పొందిన యూనస్ స్థానికంగా కపట ఒప్పందాలు చేసుకున్నాడు. దుర్వినియోగం ద్వారా వ్యవస్థను నియంత్రించారని చెప్పేసి ఆరోపణ చేస్తున్నాడు. మైక్రో క్రెడిట్ మోడల్ని యూనస్ సొంత ఆవిష్కరణగా ఆయన చూపించుకొని ఆయన నోబెల్ బహుమతి కొట్టేశాడు. కానీ అది విశ్వవిద్యాలయ పరిశోధన నుంచి హైజాక్ చేసింది అనే ఆరోపణ ఈయన చాలా బలంగా తెర మీద తీసుకొస్తున్నాడు. రాజకీయ ప్రభావం కోసం అంతర్జాతీయ ప్రతిష్టను ఆయన వినియోగించుకున్నారనేది.
తాత్కాలిక ప్రధానిగా ఉన్న సమయంలో, తాత్కాలిక ప్రధానికి కూడా కాదు, కేవలం చీఫ్ అడ్వైజర్ టు ద నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్, లేని ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు. ఈ ఆరోపణలు ఆయన ప్రవాసంలో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ అధికారి బంగ్లాదేశ్ అమీనుల్ హక్ పలాష్ ఆయన చేసిన ఈ ఆరోపణలు కూడా ప్రస్తుతం యూనస్ మహమ్మద్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఒక పక్క మేజర్ జనరల్ సుధాకర్జీ ఈ ఆరోపణలనే అధికారికంగా ఎవరు నిర్ధారించారు. ఎందుకంటే డీప్ స్టేట్ చెప్పినట్టు ఈయన అంటున్నాడు కాబట్టి, డీప్ స్టేట్ చెప్పినట్టు డాన్స్ కడుతున్నాడు కాబట్టి ఎవరు నిర్ధారించరు. అంతర్జాతీయంగా యూనస్కి ప్రతిష్ట ఉన్నప్పటికీ స్థానికంగా ఆయన నాయకత్వం మీద ఇలాంటి విమర్శలు, ఆరోపణలు రావటం అనేది, అండ్ అలాగే రాడికల్ లీడర్ హాదీ చనిపోవటం వెనక ఈయన ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం ఉందనటానికి అటు మేజర్ జనరల్ సుధాకర్జీ చెప్తున్నా, ఇటు మాజీ ఇంటెలిజెన్స్ అధికారి, బంగ్లాదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి అమీనుల్ హక్ పలాష్ చెప్పిన ఒకటే మాట. సో ఇదండి మొత్తానికి యూనస్ గుట్టు విప్పిన మాజీ అధికారి, అలాగే బంగ్లాదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఇద్దరు కూడా అదే మాట చెప్తున్నారు.